జనసేన మధ్య టికెట్ల పంచాయతీ నడుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలిలో టికెట్ వార్ తారాస్థాయికి చేరింది. ఎవరికి వారు టికెట్ తమదేనంటూ హడావుడి చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ హడావుడిని మొదలుపెట్టారు. అటు టికెట్ తనదేనంటున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజా. మరోవైపు టీడీపీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. తెనాలి టికెట్ టీడీపీకే కేటాయించాలంటూ సమావేశంలో నినాదాలతో హోరెత్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అనుశ్రీ, జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య తెనాలి సీటు వ్యవహారం చిచ్చుపెట్టింది. ఇది రోజు రోజుకు ఉధృతం అవుతుంది. ఖచ్చితంగా తెనాలి సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించాలంటూ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పట్టుబడుతున్నారు. మరోవైపు జనసేన సీటును తెనాలి సీటును జనసేనకి కేటాయించాలంటూ జనసేన కార్యకర్తలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఈ సీటు నాదేనంటూ ఎన్నికల కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు జనసేన చెప్పారు. కానీ తెలుగుదేశం నాయకులు మాత్రం ఖచ్చితంగా జనసేనకి ఇవ్వడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. నిన్న గుంటూరులో తెనాలి పార్టీ సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్రతో నిన్న తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సీటు కేటాయించకూడదు, ఇది తెలుగుదేశం పార్టీకి కేటాయించాలి. ఒకవేళ కేటాయించిన పక్షంలో మేమంతా పార్టీకి అలానే పదవులకు రాజీనామా చేస్తామని కొంతమంది నాయకులు చెప్తున్నారు. ఒకవేళ మా విజ్ఞాపనలు కానీ మా ఆవేదన గుర్తించకుండా తెలుగుదేశం అధినేత కనుక ఈ సీటు జనసేనకు వదిలేస్తే ఖచ్చితంగా జనసేనకు సహకరించే ప్రసక్తే లేదు అని తేల్చి చెబుతున్నారు. సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. కొద్దిసేపట్లోనే తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పాల్గొనున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అయితే ఒక నిర్ణయం వెలువడించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.